గుడ్ మార్నింగ్ సిరీస్. ఇది వన్ షాట్ లాంగ్ వీడియో సిరీస్లో అయితే ఇది థర్డ్ లెక్చర్. బిగినింగ్లో ఒక 30 మినిట్స్వి ఇంట్రడక్షన్ కోసం మీకు అప్లోడ్ చేశాను. అవి చూడకపోయినా ఏం కాదు. అలాగే లాంగ్ సిరీస్లో తీసుకుంటే ఫస్ట్ చాప్టర్లో నేను ఫస్ట్ పార్ట్లో నేను అసలు కూలుమ్ అంటే ఏంటి, కూలుమ్, అలాగే వాట్ ఈజ్ కరెంట్, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ నుంచి స్టార్ట్ అయ్యి పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఎలాబరేట్ డిస్కషన్ తీసుకొచ్చాను కదా, అదంతా అయిపోయింది. సెకండ్ లెక్చర్కి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుమ్, దాన్నే ఏమంటారంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అది అయిపోయింది. ఇప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద థర్డ్ లెక్చర్. ఈ లెక్చర్లో ముఖ్యంగా అలాగే ఇందులోనే నేను బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది, బ్యాటరీ లైట్గా ఇంట్రడక్షన్గా చెప్పాను. అలాగే ఓమ్స్ లా గురించి కూడా యాక్చువల్గా మీకు కైనెటిక్ ఎనర్జీ టర్మ్స్లో చెప్పాను. కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ కూడా అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ అంటే ఏంటి, ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుంది అనేది, కరెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను ఇంట్రడక్టరీ బేసిస్లో. యాక్చువల్గా అక్కడ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ కాదు, అసలు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే కండిషనే అసలు ప్రివైల్ అవ్వదనమాట. అది ఇప్పుడు ఈ లెక్చర్లో మనకి కవర్ అవుతుంది. థర్డ్ లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అసలు బ్యాటరీ అంటే ఎప్పుడైతే ఈ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయినటువంటి ఎలక్ట్రాన్స్కి కండక్టింగ్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు అసలు వైర్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, ఓకే, ఆ ఫినామినా, దాని నుంచి రెసిస్టెన్స్, అలాగే రెసిస్టెన్స్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్. నేను ఒక లెక్చర్ పెట్టాను, ర్యాండమ్ లెక్చర్, అదంతా నాకు సాటిస్ఫాక్టరీగా లేదు, స్ట్రెయిన్ అయిపోవటం ఇట్లా దానివల్ల ప్రాపర్గా రాలేదు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డీటెయిల్డ్ పిక్చర్. దీని తర్వాత ఇంకొక లెక్చర్ వస్తుంది, దీంతో కంప్లీట్ ఎలక్ట్రిసిటీ క్లోజ్ అయిపోతుంది. అలాగే నేను షార్ట్ నోట్స్ కూడా పీడిఎఫ్ కింద నేను అటాచ్ చేస్తాను, లేదంటే మీకు ఒక్కొక్క వీడియోకి షార్ట్ నోట్స్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు చూసుకోండి, ఓకే. అలాగే నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ బ్రీఫ్గా ఫస్ట్ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నాం, సెకండ్ లెక్చర్లో ఏం నేర్చుకున్నాం, అవన్నీ చూసుకొని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఫస్ట్ లెక్చర్లో నేను కూలుమ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. కూలుమ్ మీన్స్ యూనిట్ ఆఫ్ ఛార్జ్. అంటే మామూలుగా ఎలక్ట్రాన్ మీద తక్కువ ఛార్జ్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ మీద తక్కువ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఒక క్వాంటిఫై చేయాలంటే ఒక యూనిట్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు అమౌంట్ పెద్దగా ఉందనుకోండి, పుచ్చకాయలు ఉన్నాయనుకోండి, వాటర్ మిలన్ ఒక యూనిట్ కింద తీసుకున్నాం. అదే గ్రేప్స్ చూడండి, మీరు కనీసం 1 కేజీ కదా, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ తీసుకుంటారు. అలాగే ఎలక్ట్రాన్ ఛార్జ్ తక్కువ కాబట్టి మినిమం ఛార్జ్ ఫీల్ అవ్వాలంటే మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటామంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. కానీ ఒక చోట ఉంటే మీకు -1 కూలుమ్ ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది. అలాగే 6.25 × 10⁻18 ప్రోటాన్స్ ఉంటే +1 కూలుమ్ ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ సేమ్ ఛార్జ్, కాకపోతే నెగిటివ్గా ఉంటుంది. అంటే ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ సేమే కానీ సైన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే దీన్ని ఎనాలజీగా ఎలా చెప్పుకుంటాం అంటే 6.25 × 10⁻18. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ మీద మనకి 1 కూలుమ్ ఛార్జ్ డిటెక్ట్ అయిందంటే ఆ బాక్స్ లోపల మనకి 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, ఓకే. దీన్నే నెక్స్ట్ ఏం చేసామంటే కరెంట్ కిందకి తీసుకొచ్చాం. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్కి యూనిట్ ఏం తీసుకున్నాం, ఛార్జ్ మనం ఎలక్ట్రాన్ టర్మ్స్లో మాట్లాడట్లా. ఈ 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ బాక్సెస్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఒక్కొక్క కూలుమ్. సో 3 సెకండ్స్కి 10 కూలుమ్స్ అంటే ఎన్ని బాక్సెస్ చెప్పండి, 10 కూలుమ్స్ అంటే 10 బాక్సెస్ ఆఫ్ 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. 9 కూలుమ్స్ అనుకోండి, 9 బాక్సెస్. 1 సెకండ్కి ఎన్ని బాక్సెస్ వెళ్తున్నట్టు, ఒక క్రాస్ సెక్షన్ గుండా ఎన్ని బాక్సెస్ మూవ్ అవుతున్నాయి అన్నారనుకోండి, 1 2 3 లైక్ దట్ 9 ఉన్నాయట, 9 బాక్సెస్
3 సెకండ్స్కి 3 సెకండ్స్కి 9 కూలమ్స్ అయితే 1 సెకండ్కి 9/3. సో 3 boxes per second, that is 3 coulomb per second. This is current. ఫ్లో ఆఫ్ ఛార్జ్నే మనం కరెంట్ అంటాం. 1 సెకండ్కి ఎన్ని కూలమ్స్ వెళ్తూ ఉంటాయో దాన్నే మనం కరెంట్ అంటాం. ఫ్లోని ఎలా మెజర్ చేస్తారో చెప్పండి. 1 సెకండ్కి ఇంత వాటర్ వెళ్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ చాలా ఎక్కువ ఉంది. 1 సెకండ్కి ఇన్ని కూలమ్స్ వెళ్తున్నాయి, 1 సెకండ్కి వాటర్ వెళ్తూ ఉంది. అమ్మో, వాటర్ కరెంట్ మీరు చూస్తున్నారు అనుకోండి, 1 సెకండ్లో ఒక క్రాస్ సెక్షన్ కూడా ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది అనుకోండి, లీటర్స్. 1 సెకండ్కి చాలా లీటర్స్ వాటర్ వెళ్తుంది. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, వాటర్ కరెంట్ ఎక్కువ ఉంది. అలాగే 1 సెకండ్కి 3 కూలమ్స్ వెళ్తున్నాయి. 5 కూలమ్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 5 కూలమ్స్ వెళ్తున్నాయి. ఎక్కడ ఫ్లో ఎక్కువ ఉందంటే 5 కూలమ్స్ పర్ సెకండ్ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. సో దీన్నే ఫార్ములా మెథడ్లో ఏం చేస్తారంటే I ఈక్వల్ టు Q/T, అంటే ఎన్ని కూలమ్స్ 1 సెకండ్కి వెళ్తున్నాయని. ఈ కూలమ్ పర్ సెకండ్ మనం ఏమంటున్నాం, యాంపియర్ అంటున్నాం. అంటే కరెంట్కి యూనిట్ ఏంటి, యాంపియర్. 5 యాంపియర్ అంటే 5 కూలమ్ పర్ సెకండ్, అంటే సెకండ్కి 5 కూలమ్స్ వెళ్తున్నట్టు. ఉదాహరణకి 10 సెకండ్స్కి కరెంట్ వచ్చి I ఈక్వల్ టు 5 యాంపియర్స్, 10 సెకండ్స్కి ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుందని అడిగాడు అనుకోండి, వెంటనే డీకోడ్ చేసుకోవాలి మనం. యాంపియర్ అంటే కూలమ్ పర్ సెకండ్, 5 కూలమ్ పర్ సెకండ్ అంటే సెకండ్కి 5 కూలమ్స్ వెళ్తుంది. అందుకని కరెంట్ని 5 యాంపియర్స్గా డిఫైన్ చేశాడు. అప్పుడు 10 సెకండ్స్కి ఎంత వెళ్తుంది చెప్పండి, సెకండ్కి 5 అయితే 10కి 5 × 10 50. దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ గురించి చెప్పుకున్నాం. అలాగే ముఖ్యంగా మీరు రెండు వర్డ్స్ మీరు ఒక 2 వర్డ్స్ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాగైతే రేట్ అంటే 15 రూపీస్, రేట్ 15 రూపీస్ అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా 15 రూపీస్ పర్ కేజీ అని అర్థం. ప్రైస్ అంటే రేట్ని క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే వచ్చేదే ప్రైస్ కదా. మీరు 5 కేజీ కావాలనుకోండి, 15 5s 75 రూపీస్. 10 కేజీ కావాలంటే 150 రూపీస్. ఏం చేస్తున్నారు చెప్పండి, రేట్ని క్వాంటిటీతో మల్టిప్లై చేస్తున్నారు. రేట్ ఎంత అంటే 15 రూపీస్ అంటారు, కానీ 15 రూపీస్ పర్ కేజీ అని వాడు మాట్లాడు. రేట్ అన్నాడంటేనే వాడు 1 కేజీకి చెప్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రేట్ ఎంత అంటే 100 రూపీస్ అంటాడు. 100 రూపీస్ పర్ 1 పీస్ కదా. అదే కదా వాడి ఇంటెన్షన్. వాడు 100 రూపీస్ పర్ 1 పీస్ అని చెప్పడం, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రైస్ ఎంత వస్తుంది అంటే, నువ్వు ప్రైస్ ఎంత వస్తుందంటే అదే రేట్ని మీరు క్వాంటిటీ నెంబర్ ఆఫ్ పీసెస్తో మల్టిప్లై చేస్తే, క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే 2 అయితే 200, 3 అయితే 300, 4 అయితే 400. ఎగ్జాక్ట్గా ఇదే సెన్స్లో ఎక్కడైనా మీకు పొటెన్షియల్ డిఫరెన్స్, అసలు డిఫరెన్స్ అంటే చెప్పండి గెయిన్ ఆర్ లాస్. ఈ మనకి ఫీల్డ్కి ఎగనెస్ట్గా అంటే ఇంతవరకు మనం ఏ కంటెక్స్ట్ చూస్తున్నాం అంటే గెయిన్ కిందే మాట్లాడుతున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలమ్ అని మీనింగ్ అనమాట. ఓకే, ఎలాగైతే రేట్ అంటే 15 రూపీస్ పర్ కేజీ అన్నాడు, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలమ్. అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఇక్కడ చూడండి, మీకు కొండ గుర్తు ఏంటంటే ఒక బ్లైండ్ మార్క్ ఏంటంటే ఎనర్జీ అనే టర్మ్ ఉండదు. పొటెన్షియల్ డిఫరెన్స్ అనగానే వెంటనే ఎనర్జీ లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1. అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనే వర్డ్ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్. మీ అందరికీ తెలుసు, ఎనర్జీ గెయిన్ అయినా పొటెన్షియల్ ఎనర్జీ అయినా వేటి మధ్య డిఫైన్ చేస్తున్నాం, బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద ఫీల్డ్, లాస్ట్ లెక్చర్లో చూసాం. సో దిస్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే మనకి కూలమ్ గురించి డిస్కషన్ జరిగింది, అలాగే ఛార్జ్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాం. అంటే కరెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కూలమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే అక్కడి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక ఫీల్డ్కి ఎగనెస్ట్గా 2 పాయింట్స్
ఒక ఫీల్డ్కి ఎగనెస్ట్గా మీరు ఏదైనా వర్క్ చేస్తే వర్క్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఓకే, మీరు వర్క్ చేస్తే అదంతా కూడా దేని కింద కన్వర్ట్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సెకండ్ పాయింట్, అంటే 2 పాయింట్ల మధ్య మీరు ఛార్జ్ని మూవ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సెకండ్ పాయింట్ మీన్స్ దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ప్లస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఫస్ట్ పాయింట్ కదా. అదే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ సెకండ్ పాయింట్ ఒకవేళ ఫస్ట్ పాయింట్ కానీ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, టోటల్గా అదే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయిపోతుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి. సో ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ సెకండ్ పాయింట్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. ఇదే కదా పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, దీన్నే ఒక కూలుంబ్కి డిఫైన్ చేస్తే ఎప్పుడు బ్రెయిన్లో డబ్ల్యూ వర్క్ నేను క్యూ కూలుమ్స్ చేశాను అంటే క్యూ కూలుమ్స్ కోసం నేను డబ్ల్యూ వర్క్ చేశానని గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఓకే, ఒక కూలుంబ్కి ఎంత వర్క్ చేసినట్టు చెప్పండి? ఒక కూలుంబ్కి W/Q. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఫర్ 1 కూలుంబ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 కూలుంబ్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అవుతుంది చెప్పండి? క్యూ కూలుమ్స్ మీద మీరు W వర్క్ చేస్తే ఒక కూలుంబ్ మీద మీరు W/Q వర్క్ చేసినట్టు W/Q వర్కే మీకు దేని కింద రిఫ్లెక్ట్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు మళ్ళీ ఇంకా నేను చెప్పని ఇదే లాస్ట్ అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ 1 కూలుంబ్ ఈక్వల్ టు W/Q. దిస్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ టు మూవ్ 1 కూలుంబ్ ఛార్జ్ బిట్వీన్ ద 2 పాయింట్స్. మీకు మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను, ఎందుకు వర్క్ టర్మ్స్లోనే మాట్లాడుతున్నాం పొటెన్షియల్ ఎనర్జీ గురించి అంటే నువ్వు చేసిన వర్కే పొటెన్షియల్ ఎనర్జీ కింద గెయిన్ అవుతుంది కాబట్టి వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ క్యాలిక్యులేట్ చేసినట్టే. అలాగే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీకి నేను వర్క్ని యాడ్ చేశాను అనుకో, అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ యాడ్ చేసినట్టే కదా, డిఫరెన్స్ని యాడ్ చేసిన అప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా వస్తుంది, అవునా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ అనే వర్డ్ ఎక్కడన్నా కనపడిందంటే గెయిన్ ఆర్ లాస్ అని మీనింగ్. ఈ పర్టికులర్ కంటెక్స్లో దిస్ ఈజ్ గెయిన్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు నేను ఎంత వర్క్ చేస్తానో అదే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఒక కూలుంబ్కి నేను W/Q వర్క్ చేశాను కాబట్టి దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. దీన్నే మనం డెఫినేషన్ కంటెక్స్లో ఏం రాస్తామని చెప్పండి? వర్క్ డన్ టు మూవ్ 1 కూలుంబ్ బిట్వీన్ 2 పాయింట్ల మధ్య కదా మీరు మూవ్ చేసేది కాబట్టి బిట్వీన్ 2 పాయింట్స్ కూడా మనకు అనవసరం. వర్క్ డన్ టు మూవ్ 1 కూలుంబ్ ఛార్జ్. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్నే ఏమంటారు చెప్పండి? మళ్ళీ ఇంకా డిస్కషన్ అనవసరం. ఇందాకే రేట్ అంటే ఎలానో పొటెన్షియల్ డిఫరెన్స్ అనగానే అది 1 కూలుంబ్కి అన్నట్లుగానే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే నువ్వు 1 కూలుంబ్ గురించి మాట్లాడుతున్నావు. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎనర్జీ అనే టర్మ్ మనకు అక్కడ కనిపించదు. పొటెన్షియల్ డిఫరెన్స్ W/Q అంటే యూనిట్స్ ఏం చెప్పుకున్నాను చెప్పండి? జౌల్ పర్ కూలుంబ్, దీన్నే వోల్ట్ అంటాం. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటున్నాడు? పొటెన్షియల్ ఎనర్జీ అట్ ద సెకండ్ పాయింట్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. అలాగే ఈ పాయింట్ దగ్గర ఒకవేళ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి కానీ మీరు మూవ్ చేశారనుకోండి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అంటే ఎంత కూలుమ్స్కి మాట్లాడుతున్నారు? 1 కూలుంబ్కి. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. 1 కూలుంబ్కి W/Q వర్క్ జరుగుతుంది ప్లస్
ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి ఇనిషియల్ పొటెన్షియల్ ఇన్ఫినిటీ నుంచి మూవ్ చేస్తే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి మీకు W/Q వస్తుంది. అర్థమవుతుందా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ టు మూవ్ 1 coulomb from infinity to that point. ఒక కూలుంబ్కి నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి దావడానికి ఎంత వర్క్ చేస్తావు చెప్పు? W/Q. ఎందుకంటే Q కూలుంబ్స్కి W/Q. బ్రెయిన్లో ఒక కూలుంబ్ అనగానే W/Q వర్కే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ అవుతుంది. ఇన్ఫినిటీ నుంచి తెస్తే ఇనీషియల్గా దాని దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏం లేదు. సో W/Qనే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్నే ఏ వర్డ్ వాడారు చెప్పండి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. చిన్న పాయింట్ 2. వర్క్ డన్ టు మూవ్ 1 కూలుంబ్ బిట్వీన్ 2 పాయింట్స్, అదే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. PD అనగానే మీకు వెంటనే ఇది 1 కూలుంబ్కి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ థింగ్. డిఫరెన్స్ అంటే ఏంటి చెప్పండి? డిఫరెన్స్ అంటే గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అడిగాడంటే నువ్వు వర్క్ డన్ విషయంలోనే చెప్పాలి. వర్క్ డన్ పర్ కూలుంబ్ W/Q బిట్వీన్ ఇది పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అడిగాడు అనుకోండి, అడిగాడంటే ఫైనల్ అంటే ఒక సెకండ్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అదే 1 కూలుంబ్కి ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు వర్క్ డన్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ ఆ పాయింట్ని ఏదో అనుకోండి బై క్యూనే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇంత చిన్న విషయం, అంతకంటే ఇంకెళ్ళి. ఓకేనా? ఇది మొత్తం మీద మనం డిస్కషన్ నిన్న చేసినటువంటి 2 లెక్చర్స్ యొక్క ఫస్ట్ లెక్చర్ యొక్క సారాంశం. ఇది బాగా అర్థమైతే మిగతా 2 కూడా చాలా ఈజీగా అర్థమైపోతాయి మీకు. టోటల్గా 17 minutes పట్టింది ఫస్ట్ లెక్చర్ రివిజన్కి, అక్కడ 1 hour ఉంది. ఓకే, ఇదంతా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకుంటే టక మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే బ్యాటరీ గురించి, అసలు సెల్ ఆర్ బ్యాటరీ ఎలా పనిచేస్తుందంటే బ్యాటరీలో మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ టెర్మినల్ పాజిటివ్ ప్లేట్, సెకండ్ టెర్మినల్ నెగిటివ్ ప్లేట్. నిజంగా ఛార్జీలు ఇలా సపరేట్గా ఉంటాయా? పాజిటివ్ ఛార్జ్ అంటే అంత న్యూక్లియస్ల దగ్గర మామూలుగా అయితే ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్ బయట ఉంటాయి, ఆటం లోపలే ఉంటాయి. అంటే బ్యాటరీ ఏం చేసింది చెప్పండి? ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. వీడు ఏం చేశాడంటే బ్యాటరీ అనే వ్యక్తి ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకెళ్ళిపోయాడు. మరి చెప్పండి, ఛార్జ్ని ఇప్పుడు ఈసారి రిపల్షన్ ఈ డైరెక్షన్లో ఉంది, అట్రాక్షన్ ఉంది. అట్రాక్షన్కి అగెనెస్ట్గా వీడు ఎలక్ట్రాన్స్ని ఇటువైపు తీసుకెళ్ళాడు. సో వర్క్ చేశాడు. అలాగే ఒక ఫోర్స్కి అగెనెస్ట్గా వర్క్ చేశాడు. ఈ వర్క్ అంతా దేని కింద కన్వర్ట్ అవుతుంది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే W/Q అన్నాం అనుకోండి, అంటే ఒక్కొక్క కూలుంబ్ చూడండి, మొత్తం ఎప్పుడు కూడా W అనేది Q కూలుంబ్స్ని తీసుకురావడానికి W వర్క్ చేశాడంటే ఒక కూలుంబ్ మీద ఎంత వర్క్ చేసినట్టు చెప్పండి? 100 joules 10 కూలుంబ్స్ మీద వర్క్ చేస్తే 100 joules వర్క్ 10 కూలుంబ్స్ అంటే 10 బాక్సెస్ మీద వర్క్ చేస్తే ఇప్పుడు ఒక బాక్స్ మీద ఎంత వర్క్ జరిగినట్టు? 10 కూలుంబ్స్ 100 joules. 10 కూలుంబ్స్కి 100 joules ఎనర్జీ ఖర్చు పెట్టు. అంటే ఒక్కొక్క కూలుంబ్ మీద ఎంత వర్క్ చేసినట్టు వాడు? 10 joules. అవునా? పాయింట్ అర్థమైంది కదా? సో W/Q ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. మనందరికీ తెలుసు, మనం చేసిన వర్కే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద యాడ్ అవుతుంది. ఓకే,
ఒకవేళ చెప్పండి ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్కి దగ్గరలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా దాని పొటెన్షియల్ ఎనర్జీ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇప్పుడు ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను నేను పైన పెట్టాను, వెంటనే కింద పడిపోతుంది, అంటే దీని లోపల పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అలా కాకుండా పెన్ను ప్రశాంతంగా ఉందనుకోండి, పైకి వెళ్ళట్లా కిందకి వెళ్ళట్లా, అంటే ఇప్పుడు గ్రౌండ్ మీద ఉందనుకోండి, పెన్ను కదులుతుందా కదులుతుంది, పైకి వెళ్ళదు కిందకి వెళ్ళదు, అంటే దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ జీరో. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ ప్లేట్ని ఇప్పుడు కూడా ఇప్పుడు 2 పాయింట్ల మధ్య కదా ఛార్జ్ మూవ్ చేస్తుంది, కాబట్టి ఇది ఇన్ఫినిటీ. సో ఎప్పుడైతే ఇన్ఫినిటీ అన్నామో పొటెన్షియల్ ఎనర్జీ గెయినే ఇన్ఫినిటీ అంటే, సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈపీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఈపీ అంటే మళ్ళీ చెప్పకూడదు, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలంబ్. పొటెన్షియల్ 1 కూలంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఆల్రెడీ 1 కూలంబ్కి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయితే W/Q. ఈ పాయింట్ దగ్గర ప్రతి కూలంబ్కి ఎంత ఉంటుందంటే, ప్రతి కూలంబ్కి ఎనర్జీ గెయిన్ అయితే W/Q, దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న. 1 కూలంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ వస్తుంది, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, అదే పీడీ. సో ఈపీ ఆఫ్ 1 కూలంబ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలంబ్ అంటే ఇనిషియల్గా ఇన్ఫినిటీ నుంచి వచ్చింది కాబట్టి జీరో, కాబట్టి W/Qనే. కాబట్టి బ్యాటరీలో మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్. రీజన్ ఏంటి చెప్పండి? రీజన్ ఏంటంటే ఇనిషియల్ పాయింట్ ఎక్కడుంది చెప్పండి? ఇనిషియల్ పాయింట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో. సో పాయింట్ అర్థమైపోయింది కదా. సో బ్యాటరీలో ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఫార్ములా ఏంటి చెప్పండి? V = W/Q. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలంబ్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలంబ్నే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. అది పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్, ఎందుకంటే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో కాబట్టి ఎంత గెయిన్ అయితే అంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు ఒక మాటలో చెప్పాలంటే, నువ్వే 1 కూలంబ్ ఛార్జ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, నీ మీద మీలాంటి ఫ్రెండ్స్ ఒక క్యూ నెంబర్ ఆఫ్ కూలంబ్స్ ఉన్నారు, అందులో నువ్వు 1 కూలంబ్ గడివి. ఇప్పుడు నీ మీద ఒక కూలంబ్ మీద Q కూలంబ్స్ మీద W వర్క్, నీ మీద W/Q, బికాజ్ యు ఆర్ 1 కూలంబ్. అంటే నీ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది? W/Q. నీ దగ్గర ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే, నువ్వు వచ్చేటప్పుడు ఇన్ఫినిటీ నుంచి వచ్చావు, నీ దగ్గర ఏం లేదు కాబట్టి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలంబ్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సింబల్ ఏంటి చెప్పండి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి V = W/Q. అంటే బ్యాటరీలో పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నా ఒకటే. పాయింట్ అర్థమైంది కదా మీకు? ఇప్పుడు క్లియర్. ఒక చిన్న న్యూమరికల్తో బ్యాటరీ మీద స్టాంపింగ్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి 10 కూలంబ్స్ మూవ్ చేసావు. 10 కూలంబ్స్ మూవ్ చేయడానికి 100 జౌల్స్ ఎనర్జీ ఖర్చు పెట్టావు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, వెంటనే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్. ఈ 2 పాయింట్ల మధ్య నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఎక్కడో ఫీల్డ్ ఉందనే అర్థం. ఓకే, ప్రతిసారి ఇది చూపించాల్సిన అవసరం లేదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే, నువ్వు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ దేనికి ఈక్వల్? వర్క్ డన్కి ఈక్వల్. సో వర్క్ డన్ పర్ 1 కూలంబ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్. సో 10 కూలంబ్స్కి 100 జౌల్స్ అయితే ఒక్కొక్క కూలంబ్ మీద 10 జౌల్స్ పర్ కూలంబ్. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 10 జౌల్స్ పర్ కూలంబ్. దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలంబ్ జౌల్ పర్ కూలంబ్నే వోల్ట్ అంటాం, 10 volts. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇది. దీన్ని రివర్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు 10 జౌల్స్ అన్నాడు అనుకో, అంటే పొటెన్షియల్ ఎనర్జీ 10 జౌల్స్ అన్నాడు, వోల్ట్స్ అంటాడు. ఎందుకని? జౌల్ పర్ కూలంబ్. 1 కూలంబ్కి డిఫైన్ చేస్తే జౌల్ పర్ కూలంబ్, అదే వోల్ట్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ 10 volts అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క కూలంబ్ మీద నువ్వు 10 జౌల్స్ వర్క్ చేసావు, అవునా? ఒక్కొక్క కూలంబ్ మీద నువ్వు 10 జౌల్స్ వర్క్ చేసావు అంటే ఒక్కొక్క కూలంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది? 10 జౌల్స్. ఓకే,
ఇప్పుడు నువ్వు 10 కూలమ్స్ మూవ్ చేస్తున్నావు, ఒక్కొక్క కూలం మీద నువ్వు 10 జౌల్స్ వర్క్ చేస్తున్నావు అంటే 10 కూలమ్స్ని మూవ్ చేయడానికి నువ్వు ఎంత వర్క్ చేస్తావు? 100 జౌల్స్. సో ఈ 10 కూలమ్స్ మొత్తానికి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ వస్తుంది చెప్పండి? 100 జౌల్స్. ఒక్కొక్క కూలంలో 10 జౌల్స్. పాయింట్ అర్థమైంది కదా? అలాగే బ్యాటరీ మీద స్టాంపింగ్ కూడా అలాగే ఇస్తారు. బ్యాటరీ మీద మీకు ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రింట్ చేసి ఉంటుంది. బ్యాటరీ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద ప్లేట్ ఎప్పుడు పాజిటివ్ ప్లేట్, స్మాలర్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, 12 వోల్ట్స్ అని ఉంటుంది. 12 వోల్ట్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు 12 వోల్ట్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలం. ఫీల్డ్కి అగెనిస్ట్గా తీసుకొస్తున్నావు పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ కూలుమ్ ఈక్వల్ టు 12 జౌల్స్ పర్ కూలుమ్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ నువ్వు ఎంత వర్క్ చేస్తే అదే పొటెన్షియల్ ఎనర్జీ. అంటే నువ్వు వర్క్ 12 జౌల్స్ పర్ కూలుమ్. అంటే నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు? ఒక్కొక్క కూలుమ్కి 12 జౌల్స్ వర్క్ చేస్తున్నావు. ఓకే, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఒక్కొక్క కూలుమ్కి ఎంత ఉంది? 12 జౌల్స్. కానీ ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఇన్ఫినిటీ అంటే అక్కడ ఇనిషియల్గా పాజిటివ్ ప్లేట్ దగ్గర ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్కి 0 ఉంది. కాబట్టి ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ 12 జౌల్స్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలూమ్, దాన్నే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలూమ్ని ఏమంటున్నాం చెప్పండి? ఈపీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు 12 జౌల్స్. ఇప్పుడే చెప్పుకున్నాం బ్యాటరీలో పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రెండు సేమే. ఎందుకంటే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈ ప్లేట్ దగ్గర దాని పొటెన్షియల్ ఎనర్జీ లేదు కదా. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ లేదు. ఇక్కడి నుంచి తీసుకొచ్చి వర్క్ చేసి పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు యాడ్ చేస్తున్నావు. సో ఓకే, ఇది బ్యాటరీ మీద స్టాంపింగ్ అనమాట. ఒకవేళ 3 కూలమ్స్ ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి సర్క్యూట్లో, ఒక్కొక్క కూలంకి 12 జౌల్స్ కాబట్టి 3 కూలమ్స్కి 36 జౌల్స్ వర్క్ చేస్తుంది. అంటే 3 కూలమ్స్కి 36 జౌల్స్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఇనిషియల్గా వాటి దగ్గర ఎనర్జీ లేదు కాబట్టి వాటి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 36. అంటే ఒక్కొక్క కూలుంబుకి 12 జౌల్స్ పర్ కూలుం. అంటే దీన్ని ఒక్కొక్క కూలుంబుకి ఉండే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఈపీ 12 వోల్ట్స్ అంటారు. ఓకే, మీరు ఒక కూలుంబుకి డిఫైన్ చేశారంటే జౌల్ పర్ కూలుం, దాన్ని వోల్ట్స్లో చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాటరీ. బ్యాటరీ ఏం చేస్తుంది? ఛార్జ్ని సపరేట్ చేస్తుంది. న్యూక్లియస్లు పక్కన ఉన్న ఎలక్ట్రాన్ని పీక్కొని అవతల వైపు తెచ్చిపెడుతుంది. మరి బ్యాటరీ చేసే వర్క్కి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి, బ్యాటరీకి మరి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద కండక్టర్. వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద కండక్టర్? ఇన్సైడ్ ద కండక్టర్. కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీని, కండక్టర్ మీన్స్ మీ అందరికీ తెలుసు విచ్ పాసెస్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని పాస్ చేసే వాటిల్నే మనం కండక్టర్ అంటాం. కాపర్ వైర్, ఐరన్ వైర్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాయి. మరి కండక్టివిటీకి కారణం ఏంటంటే కండక్టెన్స్ ఆర్ కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనివల్ల ఛార్జ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఛార్జ్ ఫ్లో అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వటానికి అంటే తమ గుండా కరెంట్ని అలౌ చేసే వాటిల్ని కండక్టర్స్ అంటారు. వాటికి రీజన్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏం లేదు, మామూలుగా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. కానీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏంటంటే న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండవు. అంటే అటు ఇటు వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటిల్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. అవి ఎందుకు ఫ్రీగా ఉంటాయి, ఎందుకు న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండవు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2, 8, 3, 1. చూడండి, ఆక్టెట్ రూల్కి ఇంకా 7 ఎలక్ట్రాన్స్ కావాలి. 7 ఎలక్ట్రాన్స్ బదులు ఈ ఎలక్ట్రాన్ని వదిలేసుకుంది అనుకోండి, అప్పుడు సెకండ్ షెల్లో ఆక్టెట్ రూల్ సాటిస్ఫై అయిపోతుంది. నెక్స్ట్ సోడియం స్టేబుల్ అవుతుంది. అందుకని సోడియం ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ని ఫ్రీగా వదిలేస్తుంది. అంటే స్టెబిలిటీకి అనవసరమైనటువంటి ఎలక్ట్రాన్లే ఫ్రీ ఎలక్ట్రాన్. అంటే న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో లేవు. కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ మీన్స్ దే మూవ్ ఫ్రీలీ. ఇవి ఫ్రీగా మూవ్ అవ్వటం వల్లే మనకి ఛార్జ్ పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుందో మనం చూద్దాం. మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కరెంట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కరెంట్?
ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఫ్లో అయితే ఒక సెకండ్కి ఎన్ని కూలమ్స్ ఛార్జ్ ఫ్లో అవుతుందో అదే కరెంట్. మరి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఛార్జ్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కండక్టర్స్ ఉంటేనే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. ఓకే, కండక్టర్స్ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. మనకి వైర్స్ ఏ షేప్లో ఉంటాయి చెప్పండి? వైర్లు కానీ మనం గమనిస్తే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి కదా, మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. మరి ఉదాహరణకి నేను కాపర్ వైర్ తీసుకున్నాను. కాపర్ వైర్లో న్యూక్లియస్లు ఉన్నాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంటే రిమైనింగ్ ఆటం అంతా ప్లస్గా చూపించాను, ఒక్క ఫ్రీ ఎలక్ట్రాన్ని బయటికి తీసుకొచ్చాను. ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇంత స్ట్రక్చరల్గా ఉండవు. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుంది, న్యూక్లియస్ని హిట్ చేస్తూ ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్ ర్యాండమ్ జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్లే యాక్చువల్గా కానీ మీరు ఒక రూమ్లో మీ అందరూ మీ అందరి తల మీద ఛార్జ్ ఉందనుకోండి, మీరు అందరూ మూవ్ అవుతుంటే ఛార్జ్ మూవ్ అయినట్టే, కరెంట్ పాస్ అవుతున్నట్టే. కానీ ఇక్కడ మూవ్ అవ్వట్లేదు, ఇక్కడిక్కడ కొట్టుకుంటూ ఉన్నాయి, కొట్టుకొని కొలిజన్స్ చేసుకుంటూ అక్కడే ఉన్నాయన్నమాట. అందుకనే మీకు బ్యాటరీకి కనెక్ట్ చేయనంత వరకు మనకి కండక్టింగ్ వైర్స్లో కరెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆ ఫ్లో అవ్వట్లా. సో నెట్ మూమెంట్ జీరో, అసలు ఫ్లో అవ్వట్లా. ఫ్లో అవ్వనప్పుడు ఒక క్రాస్ సెక్షన్ గుండా ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఫ్లో అయితే కదా కరెంట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కరెంట్? నెంబర్ ఆఫ్ కూలమ్స్ మూవింగ్ పర్ 1 సెకండ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్. అసలు ఈ క్రాస్ సెక్షన్ ఇటు పోతుందో ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇటు పోయి గుద్దుకొని మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే నెట్ కరెంట్ జీరో, నెట్ మూవ్మెంట్ జీరో మీన్స్ నెట్ కరెంట్ జీరో. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు దీన్నే నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుందో మనం చూద్దాం. దీన్నే నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాను, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఒక కండక్టింగ్ వైర్ ఉంది, దాన్ని నేను ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను అనుకోండి. వెంటనే ఇందాక దాకా జిగ్జాగ్గా ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక మార్చ్ చేసినట్టు మూవ్ అవుతూ ఉంటాయి, ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో పాజిటివ్ ప్లేట్కి కనెక్ట్ చేశారంటే ఈ పాజిటివ్ ప్లేట్ నుంచి ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి? ఇటంతా ప్లస్ వస్తుంది, ఇటువైపు నెగిటివ్, స్మాల్ ప్లేట్ నెగిటివ్. ఈ ఎలక్ట్రాన్లన్నీ ఏం చేస్తుంటాయి చెప్పండి? ఈ ఎలక్ట్రాన్ని పుష్ చేస్తూ ఉంటాయి. అలా కూడా అవసరం లేదు, ఫీల్డ్ ఫామ్ అయిపోయింది కదా, ఇటు పాజిటివ్ ఇది నెగిటివ్. సో అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అన్నీ న్యూక్లియస్లు కదలవు. న్యూక్లియస్లు ఎందుకు కదలవు చెప్పండి? న్యూక్లియస్ ఆర్ హెవీ. ఫ్రీ ఎలక్ట్రాన్ ఒక్క ఎలక్ట్రాన్. ఈ ప్లస్ పార్ట్ ఉన్నదంతా ఏంటి? న్యూక్లియస్ ప్లస్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ హెవియర్ పార్ట్. కాబట్టి ఎవరు డ్రిఫ్ట్ అవుతారు చెప్పండి? ఓన్లీ ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి. ఇప్పుడు దాకా ర్యాండమ్గా అటు ఇటు గుద్దుకుంటూ ఉన్నాయి చూసారా? ఎప్పుడు ఈ పార్ట్లు ఫిక్స్గా ఉంటాయి. న్యూక్లియసెస్ ఆర్ ఫిక్స్, దీని కెర్నల్స్ అంటారు, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ చక్కగా మార్చి చేసుకుంటూ ఇటు రావాలని ట్రై చేస్తాయి. అలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే, నెగిటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ నెగిటివ్ కూలమ్స్ ఉంటాయి. నెగిటివ్ కూలమ్స్ అంటే ఒక్కొక్క కూలమ్ లోపల 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ పుష్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ లాస్ట్కి ఇక్కడికి వచ్చేస్తుంది. సో పాజిటివ్ ఛార్జ్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. బ్యాటరీ ఏం చేస్తుంది? ఇటు పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తుంది, ఇటు ఎలక్ట్రాన్ తెచ్చిపెడుతుంది. ఎలక్ట్రాన్లు ఇటు తెచ్చిపెడుతుందంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్ ఛార్జ్ ఇటు సప్లై చేస్తూ ఉందని. ఓకే, అయితే చాలా స్పీడ్గా వెళ్ళాలి, ఎలక్ట్రాన్ స్పీడ్ చాలా స్పీడ్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇటు నెట్టినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఫెలో ఎలక్ట్రాన్స్ని కొలైడ్ అంటే గుద్దుకుంటూ ఉంటాయి. అలాగే ఈ కర్నల్స్ని ప్రతిసారి కొట్టుకుంటూ ఉంటాయి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 volts బ్యాటరీ కనెక్ట్ చేశాను అనుకోండి, ప్రతి కూలమ్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది? 12 joules కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ మీనింగ్ ఏంటి చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 coulomb, దట్ ఈస్ వర్క్ డన్ ఆన్ 1 coulomb ఛార్జ్ సపరేషన్ 12 joules. సో ప్రతి ఎలక్ట్రాన్స్ దగ్గర 12 joules పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఈ ఎలక్ట్రాన్ వెంటనే దీన్ని హిట్ చేస్తుంది. పాపం 12 joules అంటే దీని దగ్గర 12 joules కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, యాక్సలరేట్ అవుతుంది, వచ్చేసరికి టపామని దీన్ని గుద్దుకుంటుంది.
ఇది దాన్ని గుద్దుకుంటుంది, దీన్ని గుద్దుకుంటుంది. అంటే స్పీడ్ పెరుగుతుంది, మళ్ళీ గుద్దుకుంటున్నాయి, స్లో అయిపోతున్నాయి. అందువల్ల స్పీడ్గా కాకుండా గుద్దుకొని కొంచెంగా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి. డ్రిఫ్ట్ అంటే స్లోగా మూవ్ అవ్వటం. అంటే ఎలా అంటే 10⁻³ mm/s. అంటే సెకండ్కి అంత తక్కువ స్పీడ్ అనమాట. డ్రిఫ్ట్ అవుతూ నెట్టుకుంటూ వస్తాయి. యాక్చువల్గా అయితే యాక్సిలరేట్ అయి రావాలి కదా. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉందంటే తెలుసు కదా, కైనెటిక్ ఎనర్జీ అంటే స్పీడ్గా వచ్చేయాలి. కానీ కొలిజన్స్ జరుగుతుంటాయి. ఎలక్ట్రాన్ మధ్య కొలిజన్స్ జరుగుతుంటాయి. ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్ న్యూక్లియస్ల మధ్య కూడా కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కొలిజన్స్లో మనకి చాలా ఎనర్జీ హీట్ రూపంలో కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏ కండక్టర్లోనైనా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే కొంత పొటెన్షియల్ ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క కండక్టర్ ఒక్కోలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్లో ఎలక్ట్రాన్లు కొంచెం ఫ్రీగా ఉంటాయి. అదే ఫెర్రస్లో ఎలక్ట్రాన్లు కొంచెం టైట్గా ఉంటాయి. ఇవి వచ్చి వీటిని నెడుతుంటే ఇవి కదలాలి కదా. ఇవి కదలకపోతే ఎలక్ట్రాన్లు ఫ్లో ఉండదు. ఈ ఎలక్ట్రాన్లు ఇటు చివరికి రావమ్మా. ఈ ఎలక్ట్రాన్ దీన్ని హిట్ చేసి ఎలక్ట్రాన్ దీన్ని ఇలా నెట్టుకుంటూ ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇలా కరెంట్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కండిషన్ కాపర్లో కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి, ఫెర్రస్లో ఎక్కువ కొలిజన్స్ జరుగుతాయి. ఫెర్రస్లో ఎక్కువ కొలిజన్స్ జరుగుతున్నాయి అంటే హీట్ బాగా లాస్ అవుతూ ఉంటుంది. అలాగే స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈసారి అలా కాకుండా అసలు నేను నాన్ కండక్టింగ్ మెటీరియల్ తీసాను అంటే అసలు ఎలక్ట్రాన్లు గట్టిగా పట్టుకొని ఉంటాయి న్యూక్లియస్ని. ఈ ఎలక్ట్రాన్ అటు దీన్ని నెడదామన్నా అది కదలట్లే. ఇంకా కరెంట్ ఛార్జ్ ఫ్లో లేదంటే కరెంట్ లేదు. ఇప్పుడు చెప్పండి, కాపర్ వైర్లో కరెంట్ ఎక్కువ ఉంటుందా, ఫెర్రస్ వైర్లో కరెంట్ ఎక్కువ ఉంటుందా అంటే కాపర్ వైర్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది. కరెంట్ అంటే ఏంటి, మూవ్మెంట్ ఆఫ్ ద ఛార్జ్. ఎక్కడైతే మీకు ఈ గుద్దుకోటాలు రెసిస్టెన్స్ ఎక్కువ ఉందో అక్కడ కరెంట్ తగ్గిపోతుంది. దీన్నే రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా, రెసిస్టెన్స్ డెఫినేషన్ కూడా మీకు ఇక్కడ వచ్చేసింది. చూడండి, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ చార్జ్. ఫ్లో ఆఫ్ ఛార్జ్ని ఏమంటారు చెప్పండి, కరెంట్ అంటారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద కరెంట్? What is the definition of the resistance? Resistance means obstruction towards the current. కరెంట్ని అడ్డుకోవటమే రెసిస్టెన్స్. ఓకేనా? క్లియర్ పాయింట్ అర్థమైంది కదా మీకు? ఇలా చూడండి, ఇప్పుడు నేను 12 volts బ్యాటరీకి ఇక్కడ వరకు కాపర్ వైర్ తీసుకున్నాను. ఈ పార్ట్ వరకు కాపర్ వైర్, ఈ పార్ట్ వరకు కాపర్ వైర్. ఓకే, ఈ మిడిల్ పార్ట్లో నేను ఏం చేశానంటే ఈ మిడిల్ పార్ట్లో గ్రీన్ కలర్ అంతా కూడా ఐరన్ వైర్. గ్రీన్ కలర్ ఐరన్ వైర్. సో మనందరికీ తెలుసు, కొంచెం ఇలా గీద్దాం. మైక్రోస్కోప్లో ఇలా కనపడుతుంది కండక్టింగ్ వైర్, సిలిండ్రికల్ వైర్ లాగా కనపడుతుంది. ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా ఐరన్ వైర్. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ 12 volts బ్యాటరీ కనెక్ట్ చేశాను. 12 volts బ్యాటరీ కనెక్ట్ చేశానంటే ప్రతి కూలుంబ్కి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volts. వోల్ట్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వోల్ట్ కనపడిందంటే నువ్వు ఒక కూలుంబ్కి మాట్లాడుతున్నట్టు. ఒక్కొక్క కూలుంబ్కి 12 joules ఎనర్జీ. వాట్ ఈస్ ద వోల్ట్ డెఫినేషన్? 12 joules per coulomb. సో ఒక్కొక్క కూలుంబ్కి 12 joules ఎనర్జీ సప్లై చేస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ టెర్మినల్ దగ్గర ఛార్జ్కి ఇది ఇన్ఫినిటీ కింద కన్సిడర్ చేస్తున్నాడు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ లేదు ఆ కూలుంబ్కి. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 12 joules. అంటే ఒక్కొక్క కూలుంబ్కి 12 joules పొటెన్షియల్ ఎనర్జీ బ్యాగ్ వస్తుంది, బ్యాగ్ లాగా. ఒక్కొక్క కూలుంబ్కి 12 joules పొటెన్షియల్ ఎనర్జీ సప్లై అయ్యింది. మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ప్రాబ్లం కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ
మెనేజ్, ఒక దురవస్థ, ప్రాబ్లం. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీని వదిలించుకోవాలని ఇవేం చేస్తున్నాయి చెప్పండి, కైనెటిక్ ఎనర్జీగా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీ అందరికి ఇప్పుడే చెప్పుకున్నాను డీటెయిల్డ్గా, వస్తాయి, గుద్దుకుని డ్రిఫ్ట్ జరుగుతుంటుంది. డ్రిఫ్ట్ అంటే స్లోగా. ఉదాహరణకి సినిమా థియేటర్లో సినిమా అయిపోయిన వెంటనే అందరూ బయటకు రావాలని చూస్తారు, కానీ ఎప్పుడైతే ప్యాసేజ్ నేరో రెసిస్టెన్స్ ఉంటుందో అందరూ ఇలా నెట్టుకుంటూ స్లోగా వస్తారు బయటికి, అవునా? సేమ్ అలాగే డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి రాగానే ఐరన్లో ఇంత ఫ్రీగా లేవు ఎలక్ట్రాన్లు, సో ఇక్కడేమో ఎంతో కొంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి. ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ని బాగా పట్టుకొని ఉన్నాయి, ఫ్రీగా లేవు. సో వెంటనే ఇక్కడకు రాగానే అన్నీ కూడా స్లో అయిపోయినాయి. ఇవేమో కదలట్లా, ఇవేమో కదులుతున్నాయి. ఇవేమో అంత స్పీడ్గా కదలట్లా. మీరు చెప్పండి, ముందు చాలామంది స్లోగా వెళ్తున్నారు అనుకోండి, వెనక నుంచి స్పీడ్కి వచ్చేవాళ్ళు వస్తే మనతో ఒకళ్ళు ఏం జరుగుతుంది, కొలిజన్స్ జరుగుతాయి. సో ఇక్కడ కొలిజన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే మీరు ఐరన్ వైర్ కలిపారో అక్కడ కొలిజన్స్, చార్జెస్, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ని, ఈ ఎలక్ట్రాన్ ఆ న్యూక్లియస్ని, ఈ ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్ని న్యూక్లియస్లు మూవ్ అవ్వవు. ఈ ఎలక్ట్రాన్స్ గుద్దుకుంటూ చాలా పొటెన్షియల్ ఎనర్జీ 12 జౌల్స్ ఉంది చూసారు. ఈ 12 జౌల్స్ ఒక్కొక్క కూలుం దగ్గర 12 జౌల్స్ ఉన్నది చూసారు. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా కూడా మొత్తం ఇక్కడ హీట్ రూపంలో రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అంటే దీన్నే మనం సర్క్యూట్స్లో ఎలా గీసి చూపిస్తారు చెప్పండి. సర్క్యూట్స్లో ఇలా గీస్తారు, పాయింట్ ఆఫ్ ద సర్క్యూట్స్లో ఇలా గీస్తారు. ఇది ఐరన్ వైర్ అనమాట, మిగతాదంతా కాపర్ వైర్. ఐరనే ఉండాల్సిందే, డిఫరెంట్ మెటీరియల్స్. ఓకే. సో ఈ పార్టే రెసిస్టెన్స్, దీన్నే రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ చెప్పండి, ఈ ఐరన్ వైర్ బాగా లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఐరన్ వైర్ బాగా లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, అవునా? పాయింట్ అర్థమైందా? క్లియర్. అంటే అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్టర్ ఈజ్ రెసిస్టెన్స్. అలాగే మనకు ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం, మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్రెడీ కండక్టింగ్ వైర్ షేప్ ఎలా ఉంటుంది, సిలిండ్రికల్గా ఉంటుంది. సో ఈ ఏరియా బాగా ఇలా ఉంది, ఇంకొకటి ఇలా ఉంది. ఎక్కడ ఎలక్ట్రాన్లు బాగా ఫ్లో అవుతాయి చెప్పండి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్లు స్పేస్ ఎక్కువ దొరుకుతుంది, ఎలక్ట్రాన్లు ఫ్రీగా ఒకదానికొకటి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి మీకు ఏమర్థమైంది? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద రెసిస్టర్. అలాగే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తక్కువ, లెంత్ పెరిగితే ఏరియా ఎక్కువ. కామన్ సెన్సే కదా. దీన్నే కంబైన్డ్గా ఎలా రాస్తారంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. ఆర్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే రో ఇంటూ L/A. దీన్నే రోనే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండక్టర్. ఓకే. వాట్ ఈజ్ ఓమ్స్ లా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఓమ్స్ లాలోకి వెళ్ళిపోదాం. ఈ ఓమ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక కండక్టింగ్ వైర్ని ఇతను ఏం చేశాడంటే కండక్టింగ్ వైర్ని బ్యాటరీతో కలిపాడు. 12 volts బ్యాటరీతో కలిపాడు అనుకోండి. 12 volts బ్యాటరీ అంటే 12 joule per coulomb. ఒక్కొక్క కూలుంబ్ మీద ఎంత వర్క్ చేస్తుంది అది? 12 joules. వర్క్ డన్ ఒక్కొక్క కూలుంబ్ కోసం 12 joules వర్క్ చేసిందంటే ఒక్కొక్క కూలుంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది? 12 joules పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ ప్లేట్ ఇన్ఫినిటీ కదా, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏం లేదు. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ పొటెన్షియల్ ఎనర్జీ లేదు కాబట్టి మొత్తం ఎంత గెయిన్ అయిందో అదే 12 joules. అంటే ఒక్కొక్క కూలుంబ్ దగ్గర 12 joules ఎనర్జీ ఉంది. యాజ్ యూజువల్గా ఈ పొటెన్షియల్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవడానికి ఇవేమవుతాయి చెప్పండి? డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ చేసుకుంటాయి, మూవ్ అవుతుంటాయి, గుద్దుకుంటుంటాయి, ఓవరాల్గా ఏదైతేనే కదులుతూ ఉంటాయి. ఈసారి 14 volts
బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది చెప్పండి, 14 జౌల్స్ పర్ కూలుంబ్ అయింది. చెప్పండి ఏ కండిషన్లో డ్రిఫ్ట్ ఎక్కువ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ, కొలిజన్స్ ఎక్కువ, డ్రిఫ్ట్ ఎక్కువ. కొలిజన్స్ అంటే గుద్దుకుంటూ నెట్టుకుంటూ చిన్నగా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి కదా. కాబట్టి పొటెన్షియల్ డ్రిఫ్ట్ ఈజ్ డైరెక్ట్లీ, డ్రిఫ్ట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. డ్రిఫ్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద బ్యాటరీ కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ డిఫరెన్స్ అంటే గెయిన్ పర్ 1 కూలుంబ్. సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ 1. కాబట్టి డ్రిఫ్ట్ అంటే కరెంటే కదా. సో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఓకే, దీన్నే 12 వోల్ట్స్ అంటే బ్యాటరీ యొక్క బ్యాటరీ యొక్క పొటెన్షియల్ని వోల్టేజ్ అని కూడా అంటారు. కాబట్టి ఎందుకంటే వోల్ట్ కదా యూనిట్, సో వోల్టేజ్ 13 వోల్ట్, 16 వోల్ట్ అంటే 13 కంటే 16 అంటే వోల్టేజ్ పెరిగింది అంటారు. ఓకే, సో I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అది కనుక్కుందంటే మీకు కూడా కామన్ సెన్స్ మనకి తెలుసు కదా. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V, దట్ ఈజ్ ఓమ్స్ లా. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. సో I ఈజ్ డైరెక్ట్లీ I ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో I ఈక్వల్ టు, లేదంటే రివర్స్లో రాస్తాను ఎట్లా కాదు, నేను యాక్చువల్గా టెక్స్ట్ బుక్ కొంచెం రివర్స్లో చెప్తాను, అదే కరెక్ట్. యాక్చువల్గా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే సర్క్యూట్లో కరెంట్ బాగా మూవ్ అవుతుందంటే జాగ్రత్తగా చూడండి, సర్క్యూట్లో కరెంటు బాగా డ్రిఫ్ట్ ఎక్కువ ఉందంటే V ఎక్కువ ఉన్నట్టు. V అంటే ఏంటి చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ పర్ కూలుంబ్ కదా, అవునా కదా? ఎందుకని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి చెప్పండి? ఒక్కొక్క కూలుంబ్కి నువ్వు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేసావు అనేది. బ్యాటరీ 12 జౌల్స్ పర్ కూలుంబ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? బ్యాటరీ ఒక్కొక్క కూలుంబ్ మీద 12 జౌల్స్ వర్క్ చేసింది. ఒక్కొక్క కూలుంబ్ దగ్గర 12 జౌల్స్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ ప్లేట్ నుంచి వచ్చేటప్పుడు వాటి దగ్గర ఏమీ లేదు. సో మరి 12 జౌల్స్తో పోలిస్తే 14 జౌల్స్ అనుకోండి, కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. డ్రిఫ్ట్ ఎక్కువ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. బ్యాటరీ వోల్టేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక్కొక్క కూలుంబ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో డ్రిఫ్ట్ ఎక్కువ ఉంటుంది. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ప్రపోర్షనాలిటీ తీసేస్తే R ఇంటూ I క్యాపిటల్ రాద్దాం, బాగుంటుంది. సో V ఈక్వల్ టు IR, దిస్ ఈజ్ ఓమ్ లా. వీర్ అని గుర్తుపెట్టుకోండి. V ఈక్వల్ టు IR, ఓమ్స్ లా. ఈ ఆర్నే ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్. R ఈక్వల్ టు V/I, ఇలా కూడా రాయొచ్చు. I ఈక్వల్ టు V/R, V ఈక్వల్ టు IR. ఓకేనా? వీర్ అని గుర్తుపెట్టుకోండి. V ఈక్వల్ టు IR, వీర్. సో వోల్ట్కి యూనిట్ ఏంటి చెప్పండి? పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్ వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుంబ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ ఈచ్ కూలుంబ్. ఒక్క కూలుంబ్కి మీరు డిఫైన్ చేశారంటే యూనిట్ వోల్ట్లోకి వెళ్ళిపోతుంది, జౌల్ పర్ కూలుంబ్. వోల్ట్ పర్ కరెంట్కి యాంపియర్, దీనికే ఓమ్ అంటారు. అంటే రెసిస్టెన్స్కి సింబల్ ఏంటి చెప్పండి? ఓమ్. రెసిస్టెన్స్కి సింబల్ ఓమ్. ఓకేనా? క్లియర్. దీన్ని రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ పరంగా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. V ఈక్వల్ టు I ఇంటూ R. ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉందంటే ఖచ్చితంగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇలా వస్తుంది. గుర్తుపెట్టేసుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇలా వస్తుంది. లేదు సార్ అంటే మీరు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా వాల్యూస్ ఇచ్చి లైన్ తీసుకున్నా కూడా అదే వస్తుంది. అంటే Vకి Iకి వాల్యూస్ ఇచ్చుకుంటూ పోయారు అనుకోండి. V20 కరెంటు 5, V40 కరెంట్ 10, V60 కరెంట్ 15. అంటే V పెరుగుతుంటే కరెంట్ పెరుగుతుంది కదా. మీరు గ్రాఫ్ ఒక్కొక్క పాయింట్ ఇస్తే గ్రాఫ్ ఇలాగే వస్తుంది. అలాగే స్లోప్ అంటే చూడండి, ఎప్పుడు కూడా గ్రాఫ్లో ఈ లైన్ ఏదైతుందో మిడిల్ లైన్, ఇది ఇలాగే ఉండాల్సిన పని లేదు. ఈ లైన్ ఇలా కూడా రావచ్చు, ఈ లైన్ ఇలా కూడా రావచ్చు. ఈ గ్రాఫ్ మధ్యలో మీరు ప్లాట్ చేసిన లైన్నే కర్వ్ అంటారు. స్ట్రైట్గా ఉన్న కర్వ్ ఇదేంటి సార్ కర్వ్ కాదు కదంటే స్ట్రైట్గా ఉన్న కర్వ్.
కర్వ్ ఎప్పుడైనా స్ట్రైట్గా వచ్చిందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అర్థం. అలాగే స్లోప్కి ఫార్ములా ఏంటంటే ఎప్పుడు కూడా డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఆర్ సింప్లీ యూ కెన్ సే వై బై ఎక్స్. ఒకవేళ ఇనీషియల్గా మీరు ఆరిజిన్ నుంచి తీసుకుంటే వై బై ఎక్స్, పెద్ద డీటెయిల్లోకి వెళ్ళొద్దు. వై ఇక్కడ ఈ గ్రాఫ్లో వై దేన్ని తీసుకున్నారు చెప్పండి, వి. అలాగే ఐని ఎక్స్ యాక్సిస్ మీద ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు చెప్పండి, ఐ. వి బై ఐ అంటే వి బై ఐ ఆల్రెడీ వి బై ఐ ఏమొస్తుంది, వి ఈక్వల్ టు ఐఆర్, వి బై ఐ ఈక్వల్ టు రెసిస్టెన్స్, వి బై ఐ ఈక్వల్ టు రెసిస్టెన్స్. ద స్లోప్ ఆఫ్ విఐ గ్రాఫ్ ఎప్పుడు కూడా ఫస్ట్ది వై యాక్సిస్, సెకండ్ది ఎక్స్ యాక్సిస్. స్లోప్ ఆఫ్ విఐ గ్రాఫ్ అని అన్నాడు అనుకోండి, సో వై బై ఎక్స్, ఫస్ట్ది వై రిప్రజెంటేషన్, సెకండ్ది ఎక్స్ రిప్రజెంట్, వి బై ఐ ఈక్వల్ టు ఆర్. ద స్లోప్ ఆఫ్ విఐ గ్రాఫ్ represents resistance. స్లోప్ ఆఫ్ విఐ గ్రాఫ్ రిప్రజెంట్ రెసిస్టెన్స్. చూడండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే కరెంట్ తక్కువ వస్తుంది కదా. అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ రెసిస్టెన్స్ కదా. సో రెసిస్టెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి, రెసిస్టెన్స్కి ఆపోజిట్ వర్డ్ రెసిస్టెన్స్. ఆర్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ అంటే అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే రెసిస్టెన్స్కి ఆపోజిట్ టర్మ్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే ఎలక్ట్రాన్ కరెంట్ని బాగా అలౌ చేయడం కండక్టెన్స్, రెసిస్టెన్స్కి ఆపోజిట్. కాబట్టి ఆర్ ఈక్వల్ టు వి బై ఐ కదా. ఇది రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్కి ఆపోజిట్ వర్డ్ 1/r. కండక్టెన్స్ని నేను ఊరక మాట వరుసకి సి అన్నాను అనుకోండి, సి ఈక్వల్ టు 1/r, ఆపోజిట్ కదా. సో ఐ బై వి ఈక్వల్ టు కండక్టెన్స్, ఐ బై వి ఈక్వల్ టు కండక్టెన్స్. ఇప్పుడు ఇదే గ్రాఫ్ నేను, సో కండక్టెన్స్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు, స్క్రీన్ షాట్. ఇప్పుడు ఇది నేను విఐ గ్రాఫ్ కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఐవి గ్రాఫ్ తీసుకున్నాను. ఐవి గ్రాఫ్ అంటే ఐవి గ్రాఫ్ ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా వై, సెకండ్ లెటర్ ఎప్పుడు కూడా ఎక్స్. ఓకే, ఇప్పుడు స్లోప్ ఏమొస్తుంది చెప్పండి, ఐ బై వి, దట్ ఈస్ వి బై ఐ అయితే ఆర్, ఐ బై వి అంటే 1/r, దట్ ఈస్ కండక్టెన్స్. ఓకే, దట్ ఈస్ కండక్టెన్స్. కాబట్టి రెండు వర్డ్స్లో రాసుకుందామా, స్లోప్ ఆఫ్ విఐ గ్రాఫ్ ఈజ్ రెసిస్టెన్స్. స్లోప్ ఆఫ్ ఐవి గ్రాఫ్ ఈజ్ కండక్టెన్స్. స్లోప్ ఆఫ్ ఐవి గ్రాఫ్ ఈజ్ కండక్టెన్స్. క్లారిటీ వచ్చిందా అందరికి? లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక మనం రెసిస్టెన్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను రెండు డిఫరెంట్ వైర్స్ తీసుకున్నాను. రెండు డిఫరెంట్ వైర్లు తీసుకుంటే విఐ గ్రాఫ్ ఒకటేమో ఇలా వచ్చింది, ఇంకొకటి విఐ గ్రాఫ్ ఇలా వచ్చింది. విఐ గ్రాఫ్ ఇలా ఉంది, ఇంకొక గ్రాఫ్ స్ట్రైట్గా ఉందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, సో దిస్ ఈజ్ ఓమిక్ రెసిస్టర్. అంటే ఇది ఓమ్స్ లాని ఒబే చేస్తుంది, ఇది ఓమ్స్ లాని ఒబే చేయట్లేదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ ఓమిక్ రెసిస్టర్స్. ఓకే, ఓమ్స్ లాని ఒబే చేస్తే ఓమిక్ రెసిస్టర్, ఆర్ లేకపోతే నాన్ ఓమిక్ రెసిస్టర్. సో ఇది మీకు టెక్స్ట్ బుక్లో డీటెయిల్డ్గా ఆ ఓమిక్ రెసిస్టెన్స్, నాన్ ఓమిక్ రెసిస్టెన్స్ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి యూ కెన్ గో త్రూ విత్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ఓమ్స్ లా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద రెసిస్టర్. అవునా, resistance is directly proportional to length of resistor. అలాగే resistance is inversely proportional to area. క్లియర్? మీరు బాగా లెంత్ ఎక్కువ ఉందనుకోండి, రెసిస్టర్ లెంత్ అంటే ఈ ప్రాంతం అంతా స్పీడ్ బ్రేకరే కదా. ఎక్కువ లెంత్ ఉందంటే స్పీడ్ బ్రేకర్ లెంత్ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ జరుగుతుంది. సో అన్ని వెహికల్స్ స్లో అవుతాయి. ఒక్కొక్క కూలం ఒక్కొక్క వెహికల్ కదా, పొటెన్షియల్ ఎనర్జీ వాటికి పెట్రోల్.
సో అదే క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే ఈజీగా కొలిజన్స్ తప్పించుకొని పాస్ అవుతాయి. సో అందుకని రెసిస్టెన్స్ అనేది ఏరియా ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది, కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ కదా. కరెంట్కి ఆపోజిట్ టర్మ్ రెసిస్టెన్స్. ఓకే, ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే సో దీన్ని డైరెక్ట్గా నేను ఇది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర గురించి మనం మాట్లాడుతున్నాం. మరి టెంపరేచర్ మారితే ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. రెండు కంబైన్ చేస్తే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ ఇంటూ 1/a, L/a. దీన్నే నేను ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేశాను, రో L/a. రోనే ఏమంటారంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీన్ని నేను నెక్స్ట్ లెక్చర్లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. నాకు రో కావాలనుకోండి అన్ని అటు పంపి, లేదంటే రో L/a, రో L/a ఈక్వల్ టు ఆర్ కదా. అప్పుడు రో ఏమవుతుంది చెప్పండి, R ఇంటూ A/L. సో దిస్ ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ ఫ్యాక్టర్స్ మీద రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూడండి, ఇది ఒక కండక్టింగ్ వైర్. ఆల్రెడీ దీని లోపల కొలిజన్స్ జరుగుతూ ఉన్నాయి, కొంత రెసిస్టెన్స్ కొలిజన్స్ జరుగుతున్నాయి, ఫ్లోకి కొంత అబ్స్ట్రక్షన్ ఉందంటే ఉన్నట్టు. ఇప్పుడు నేను టెంపరేచర్ పెంచాను అనుకోండి, టెంపరేచర్ పెంచితే ఈ టెంపరేచర్ అంటే హీట్ ఎనర్జీ నువ్వు ఎలక్ట్రాన్స్కి సప్లై చేస్తున్నావు. హీట్ ఎనర్జీ ఎలక్ట్రాన్కి సప్లై చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి, ఎలక్ట్రాన్ల కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఎందుకంటే ఎనర్జీ సప్లై చేస్తున్నావు లేదా. మీరు ఎప్పుడైనా వాటర్ని హీట్ పెట్టారనుకో, మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతున్నాయి, ఎగ్జైట్ అయ్యి గిరగిర తిరుగుతూ ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో వీడికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, ఇంకా కొలిజన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మళ్ళీ బ్రెయిన్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంతా వాస్తవానికి అసలు కైనెటిక్ ఎనర్జీగా మారాలి. కానీ కైనెటిక్ ఎనర్జీ మార్చుకొని వెళ్దామనేసరికి మళ్ళీ కొలిజన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారే ఛాన్సే రావట్లేదు. అదంతా కూడా కొలిజన్స్ రూపంలో వేస్ట్ అవుతూ, హీట్ రూపంలో లాస్ అవుతూ ముందుకు పోతూ ఉన్నాయి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కొలిజన్స్ ఏమవుతాయి చెప్పండి, ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. టెంపరేచర్ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్, ఇది కొలిజన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కొలిజన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఏమైపోతుంది చెప్పండి, కరెంట్ స్లో అయిపోతుంది. కరెంట్ స్లో అనే వర్డ్ వాడద్దు, రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, ఎక్కువైపోతుంది. కొలిజన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు కరెంట్ స్లో అయిపోతుంది, అంటే ఫ్లో తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓమ్స్ లా, కండక్టెన్స్, ఏవే నేర్చుకున్నారు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఓమిక్ రెసిస్టర్స్, నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అంతా కూడా నేను మొత్తం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద 3rd లెక్చర్. ఇంకా మ్యాక్సిమం 2 లెక్చర్స్లో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నా సలహా అయితే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయకండి, జస్ట్ ఈ లెక్చర్స్ని స్క్రీన్ షాట్ తీసుకుంటూ పోండి. అక్కడక్కడ అంటే అంతా ఒక లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తుంది, ఎక్కడెక్కడ కాన్సెప్ట్స్ చెప్తున్నామో అక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అలా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే నేను ఒక్కొక్క వీడియో లెక్చర్కి ఒక వర్డ్ ఫైల్ ఒకటి అటాచ్ చేస్తాను, లేదంటే గ్రూప్లో షేర్ చేస్తాను, దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అలాగే 1.5 hour నేను ప్రాబ్లమ్స్ ఒకటి న్యూమరికల్స్ అప్లోడ్ చేస్తాను, అది మాత్రం బాగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేసుకోండి, ఆటోమేటిక్గా థియరీ వచ్చేస్తుంది. వీడియో లెక్చర్ చూసుకోండి. లాస్ట్లో ఒక మాస్టర్ లెక్చర్ అంటే ఒక 30 minutes ఒక ఫాస్ట్ ఫార్వర్డ్గా ఒక ఫైనల్ వీడియో ఒకటి చిన్నది అప్లోడ్ చేస్తాను. అది ఎర్లీ మార్నింగ్ లేసి ఆ వీడియో చూసుకొని షీట్స్ చూసుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి. ఓకేనా.